నమస్కారం. వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా 108 బంగారు సంపెంగలతో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి స్వర్ణ పుష్పార్చన, భారీగా హాజరైన భక్తులు. విశాఖలో బెల్లం వినాయకునికి మొక్కులు చెల్లించుకున్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. బెల్లం దిమ్మెలు నైవేద్యంగా సమర్పించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ మంచి పురోగతిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. కానిస్టేబుల్పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎంవీపీ పోలీసులు. దాడిలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. 108 బంగారు సంపెంగలతో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా జరిగిన స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో వేద పండితుల వేద మంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా సాగింది. ఉత్సవంలో భాగంగా అర్చకులు వేకువజామున స్వామివారి సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వేదికపైన మండపంలో అధిష్ఠింపజేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. విశాఖపట్నంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బెల్లం వినాయక స్వామిని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దర్శించుకున్నారు. జనసేన మహిళా నాయకురాలు పద్మ దంపతుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని బెల్లం దిమ్మెలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యేగా వంశీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన బరువుకు సమానంగా బెల్లం దిమ్మెలు సమర్పించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ స్వామివారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, స్థానిక కూటమి వార్డు అధ్యక్షులు, కూటమి శ్రేణులు, వీర మహిళలు పాల్గొన్నారు. అనంతరం 30వ వార్డులో స్థానిక ప్రజల సమస్యలను వంశీ అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 1 టౌన్ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి పురాతన టెంపుల్ శ్రీ బెల్లం వినాయకుడి టెంపుల్. స్వామివారిని దర్శించుకొని మా కోరికలు నెరవేర్చారు కాబట్టి మా అత్యంత నన్ను అభిమానించే మా నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ బెల్లం వినాయకుడికి నేను గెలిస్తే నా బరువు ఎంత ఉందో అంత బెల్లం ఇస్తానని చెప్పేసి మా పద్మగారు మొక్కోవడం, ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇవాళ మేము అందరం కూడా వచ్చాం. ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ ఫ్యామిలీని ఆ స్వామివారు అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా దీవించాలని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దీవించాలని, ఎంతో ప్రాధాన్యత గల ఈ టెంపుల్ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా విశాఖపట్నం ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అందుబాటులో ఉంటుంది ఈ టెంపుల్, ఎంతో నమ్మకంతో ఉంటుంది ఈ టెంపుల్. ఎవరు కూడా ఫస్ట్ వినాయకుడిని దర్శించిన కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఎంతో ప్రసిద్ధిగా అతి పురాతనమైంది కాబట్టి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తి. పెట్రోల్ బంక్లో ఓ ఆటో డ్రైవర్ గ్యాస్ సిలిండర్, సిగరెట్ లైటర్ మారణాయుధంతో హల్చల్ చేయడం విశాఖలోని సింహాచలం గోశాల ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. తన సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానంటూ పాత గోశాల పెట్రోల్ బంక్ వద్ద కొద్దిసేపు అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలు అందరినీ పైకంపితం చేశాయి.
సదరు యువకుడిని నిలువరించేందుకు స్థానికులు విశ్వ ప్రయత్నం చేశారు. తన వద్ద లైటర్ ఉండడంతో ఎవరూ ఆయన వద్దకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. పైగా అదే సమయంలో అక్కడ పెట్రోల్ అన్లోడింగ్ అవుతోందని పెట్రోల్ బంక్ ప్రతినిధులు తెలిపారు. పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా తామున్న చోటు నుంచి బయటకు వచ్చేశారు. స్థానికుల సమాచారంతో పెందుర్తి పోలీసులు అక్కడికి చేరుకుని బంక్ సిబ్బంది సాయంతో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనకు మోసం జరిగిందని, పోలీసుల వద్దకు వెళ్ళినా న్యాయం జరగలేదని ఆరోపించాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆయన్ను విచారిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. అందరూ రోలెక్స్ అంటారు. నీ పేరు రాజు, ఎక్కడ ఉంటారు నువ్వు? ఇప్పుడు చెప్పండి. నేను గోపాలపట్నంలోను నెల అడ్వాన్స్ ఉంటుండగా నెల అవ్వకముందు మా ఆవిడని 9 నెలలు మొన్న 3 డేస్ కిందట మా ఆవిడ మా పాపను కన్నది. 2 రోజుల కిందట, ఎక్కువ రోజులు కాదు. కానీ వాళ్ళు ఏంచి 1 రోజుల కిందట అడ్వాన్స్ ఉంటుండగా బయటికి తోస్తారు. అలాంటి ప్రెగ్నెన్సీ ఆడు తోసి ఆడు మాట్లాడిన మాటలు ఎలాగంటే నన్ను చంపేతాని వాడు మా ఆవిడకి పడుకోతే నేను చేస్తాను రా అని ఇంకోండి. ఆడికి ఎంత లా పొగరు ఆడికి. నొప్పులు వస్తాయన్నా నాకు కొంచెం ఇంట్లో సామాన్లు ఉన్నాయంటే నొప్పులు వస్తే రారా తీసుకురా నేను తగ్గిస్తాను అంటాడు. ఎవడు ఒక ఆడపిల్ల మీద అసలు ఎప్పటికీ లేదు. ఆడపిల్ల అంతే ఒక టీదాదల్లి నాకు ఆడపిల్ల పెట్రోల్ బంకులో అల్లోడ్ అయ్యే టైంలో ఆటో డ్రైవర్ ఒకరు వచ్చారు. మేము ఆటో అల్లోడ్ అయ్యేటప్పుడు, లారీ అల్లోడ్ అయ్యేటప్పుడు మీ వెహికల్స్ ఏవి కూడా ఆయిల్ కొట్టం. ఎందుకంటే పెట్రోల్ అల్లోడ్ అయితే పెట్రోల్, డీజిల్ అల్లోడ్ అయితే డీజిల్ ఆపేస్తాం. అదే టైంలో ఒక అబ్బాయి వచ్చి పెట్రోల్ ఉందని అడిగి ఆటో తీసుకొచ్చి ఆటో మీద పెట్రోల్ వేసేసి అదే టైంలో మాకు ట్యాంకర్ అన్లోడ్ అవుతుంది. 20 లీటర్ పెట్రోల్ దానిలో అన్లోడ్ అవుతుంది. అదే టైంలో వాడు వచ్చి గ్యాస్ సిలిండర్ ఒకటి తీసుకొచ్చాడు. గ్యాస్ సిలిండర్తో సహా ఒక లైటర్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఒక చాక్ కూడా వాడి చేతిలో ఉంది. ఆ లైటర్ వెలిగించేస్తాడు. వాడు భయపెట్టగానే మా వాళ్ళందరూ కూడా భయపడుతూ బయటకు పరుగులు తీశారు. అయినా సరే వాడు వెళ్ళలేదు, ఎవరి మాట వెళ్ళలేదు. ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి గుడ్డి బతిలాడడం కూడా దగ్గరికి రావడానికి కూడా చేస్తలేదు. ఎందుకంటే లైటర్ ఉంది కాబట్టి ఎవరు బయటకు దగ్గరికి రాలేకపోయాం. అయినా సరే మేము భయంగా ధైర్యం చేసి 2 మనుషులు వెనక వైపు నుండి వచ్చి వాడు అబార్తం ఎత్తుకుని తీసుకెళ్లడం వల్ల ఆ ప్రమాదం తప్పింది. లేకపోతే చాలా ప్రమాదం. వైసీపీ అరాచక పాలనలో 5 సంవత్సరాల పాటు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ భ్రష్టు పట్టిపోయిందని, దుర్మార్గ పాలనను అంతం చేసేందుకు తన వంతుగా రాజీలేని పోరాటం చేశారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు పూర్తయిన సందర్భంగా పరిపాలన, రాష్ట్ర పురోగతి అంశంపై సదస్సు నిర్వహించారు. తెలుగు శక్తి ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథులుగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ బాల మోహన్ దాస్ తదితరులు హాజరై ప్రసంగించారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో అన్ని వర్గాల వారిని ఇబ్బందులు గురిచేసిన వైసీపీ సర్కారుపై నిరంతరం ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం కొనసాగించారని అన్నారు. ఈ పోరాటం తన కోసం చేయలేదని, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం చేస్తానని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే యువత మరింత చైతన్యవంతులై రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కథలు రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలని తన ఆకాంక్షని ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ మంచి పురోగతిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను తాకట్టుకు స్వీకరించిన జాతీయ బ్యాంకులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిలో తన పాత్ర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త పాండురంగప్రసాద్, డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు గురునాథం, శ్రీనివాసవనందం, ఏయూ మాజీ బీసీ బాలమోహన్ దాస్, కార్పొరేటర్ కందుల నాగరాజు, పాలూరి శేషమాంబ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. బివి రామ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది అతిథులు వచ్చారు. పెద్దలు వీరభద్రరావు గారు, అలాగే బాలమోహన్ దాస్ గారు వెళ్ళిపోయారు. గౌరవ పెద్దలు ఉమామహేశ్వరరావు గారు, వేదిక మీద ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందుగా ఇప్పుడే ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇంతమంది పెద్దలను ఒక వేదిక మీద తీసుకొచ్చి విశాఖపట్నం అభివృద్ధి, ఈ రాష్ట్ర పురోగతి మీద ఎన్నో సలహాలు ఇచ్చే విధంగా చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గతంలో కూడా ఇలాగ చాలా కార్యక్రమాలు చేశారు ఆయన విశాఖపట్నం మీద. సో ఆయన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి మరి ఆయన మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆయన ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, అందరికి కూడా ఆకలి వేస్తున్నట్టు కొంచెం డల్గా ఉన్నారు. కాబట్టి 1 నిమిషం విషయం ఏమిటంటే ఈ రంగం కాదు ఆ రంగం, అన్ని రంగాలు సర్వనాశనం అయిపోయినాయి తప్ప ఏ ఒక రంగం కూడా బాగలేదు. ఈరోజు ఇండస్ట్రియలిస్ట్ నుంచి పిలిచాం, అన్ని రంగాల నుంచి పిలిచాం. మా కాన్సెప్ట్ ఒకటే,
అన్ని రంగాలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి. గత ప్రభుత్వంలో దాచుకుంటాం, దోచుకుంటాం, దండుకుంటాం, పెంచుకుంటాం, పాకులాడటం ఈ 5 చేసే తప్ప పంచభూతాల్లాగా పంచభూతాలను దోచుకుపోయారు. వీటి గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం, సలహాలు ఏవైనా ఉంటే ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా అందుకనే రామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక రకంగా ముందు రామ్ అంటే నాకు తెలియకపోయినా ఒక ఫైర్ బ్రాండ్ లాగా నాకు కనిపించాడు. అనేక చోట్ల వెళ్ళడం, అక్కడ ప్రెస్ మీట్స్ పెట్టడం, స్థానికంగా జగన్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించడం అనేటువంటిది, చేయడం అనేటువంటిది నిరంతరం చేస్తున్నట్టుకు చాలా సంతోషం. మారికవలస రాజ్య గృహకల్ప కాలనీలో జనసేన సభ్యత్వాల నమోదు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సంతేట్ విచ్చేసి జన సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. భీమిలి నియోజకవర్గంలో గతంలో 8,000 సభ్యత్వాలు చేసినప్పటికీ ఈసారి భీమిలి నియోజకవర్గంలో సుమారు 10,000 మార్కులు దాటిందన్నారు. దేవరసేవ ఆధ్వర్యంలో సుమారు 1,500 సభ్యత్వాలు చేయించడం చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు దేవరసేవ, జనసేన నాయకులు నాగోత్ నరసింహానాయుడు, శాఖర్ శ్రీనివాస్, బేబీ కృష్ణయ్య, ఆదినారాయణ, సూరిబాబు, ఈశ్వరరావు, శివ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు ఆగస్టు 5వ తారీఖు వరకు ఆ సమయాన్ని పొడిగించినప్పటికీ కూడా ఇప్పటికే భీమిలి నియోజకవర్గంలో దాదాపు 15,000 మంది జన సైనికులుగా వారు సభ్యత్వం పొంది జనసేన పార్టీలో మేము క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పని వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది. దీనికి ఉదాహరణ మీకు ఇప్పటికే జనసేన పార్టీ ఎంత భీమిలి నియోజకవర్గంలో ఎంత బలోపేతం. గడిచిన కాలంలో ప్రమాదవశాత్తు 4 జన సైనికులు మేము కోల్పోయాం. ఆ 4 కుటుంబ సభ్యులకి కూడా 4 కుటుంబాలని కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా సంతకం పెట్టి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణితెల నాగబాబు గారి చేతుల మీదుగా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని అందజేయడం జరిగింది. అదేవిధంగా గాయపడిన 4 జన సైనికులకు కూడా వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయల వరకు కూడా 4 సభ్యులకి కూడా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులైన డబ్బులు 50,000 రూపాయల వరకు కూడా అందజేయడం జరిగింది. ఈ విధంగా కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జనసేన పార్టీ తరఫున ఆదుకుంటున్నాం కాబట్టి జనసేన పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యి భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికే 15,000 మంది పైచీలకు జనసేన పార్టీ సభ్యత్వాలు పొందారు. దీంట్లో 5వ వార్డు నుంచి అత్యధికంగా దాదాపు 2,000 పైచీలకు సభ్యత్వాలు మాకు 5వ వార్డు నుంచే వచ్చినాయి. అంతేకాకుండా 5వ వార్డులో ఉన్న అధ్యక్షుడు శ్రీ దేవర శివ గారు దాదాపు 11,000 సభ్యత్వాలు తను ఒక్కడే చేయడంతో పాటు 5వ వార్డులో ఉన్న మా ముఖ్య నాయకులు కమిటీ సభ్యులు కానివ్వండి, అదేవిధంగా 5వ వార్డులో ఉన్న మా జిల్లా కార్యదర్శి అయిన శ్రీకాంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన 500 సభ్యత్వాలు దాటిచ్చారు. అదేవిధంగా ఈశ్వర్ గారు కానివ్వండి, మా మిగిలిన 5వ వార్డు సభ్యులు సతీష్ గారు, వీళ్ళందరూ సహకారంతో భీమిలి నియోజకవర్గం మొత్తం మీద 5వ వార్డులో అత్యధికంగా మాకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు 5వ వార్డులో నేను 1,200కు పైన సభ్యత్వాలు నమోదు చేసాం. అలాగే మా నాయకులు కూడా చేసి 2,000 సభ్యత్వాల పైకి మేము మా వార్డు తరపు నుంచి జనసేన పార్టీకి బలమైన జన సైనికులు మేము అందిస్తున్నాం. అలాగే పార్టీని ఇంకొంచెం బలం చేయడానికి మేమందరం కూడా చాలా కష్టపడుతున్నాం. అలాగే సందీప్ గారి నాయకత్వంలో మేము గతంలో 600 సభ్యత్వాలు చేసాం. అధ్యక్షులు ఇచ్చాక నేను 1,200 పైన చేశాను. అలాగే నా మీద నమ్మకం పెట్టి అధ్యక్షులు ఇచ్చినప్పటి నుంచి నేను ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను. ఈరోజు జనసేన క్రియాశీలక సభ్యత్వాల్లో 1,200 పైన చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే కేవలం ఇక్కడ టెంట్ వేసుకుంటే ఆ పార్టీ లోగో చూసి జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రజలు మా దగ్గరికి వచ్చి స్వచ్ఛందంగా 500 రూపాయలు కట్టుకొని వాళ్ళకి స్వచ్ఛందంగా ఒక రోజు పనికి వెళ్తే వచ్చే కూలి డబ్బులతో వచ్చి చేయించుకుంటున్నారు. మాకు చాలా గర్వంగా ఉంది మా పార్టీ మీద, మా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు. భార్యను వేధిస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన కానిస్టేబుల్పై తీవ్రంగా దాడి చేసి ఇష్టారీతిని వ్యవహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంఈపీ స్టేషన్లో ఈ మేరకు ఎస్ఐ శ్రీనివాస్తో కలిసి సిఐ సంజయరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 29న ఆదర్శ్ నగర్ చెందిన కింతాడ కనక మహాలక్ష్మి అనే మహిళ తన భర్త కొర్రయ్య వినయ్ గొడవ చేస్తున్నట్లు పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో బ్రూకోడ్ వీధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజనాయుడు, హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు, పీసీ సందీప్ సంఘటనా స్థలానికి చెళ్లారు. అయితే వినయ్ పోలీసులపై తిరగబడి తీవ్రంగా దూషించాడు. రాజు నాయుడుపై పిడిగుద్దులు కుదరంతో అతని కంటి వద్ద మోచేతిపైన తీవ్ర గాయాలయ్యాయి.
ఇతర కానిస్టేబుల్ ఎంతగా చెబుతున్నా వినయ్ వెంటబడి మరీ రాజును కొట్టాడు. భార్యాభర్తలకు గతంలోనూ రాజు నాయుడు పలుమార్లు కౌన్సిలింగ్ చేయడంతో కక్ష కట్టిన వినయ్ దాడికి పాల్పడ్డాడని తర్వాత తేలింది. తాజాగా కూడా వినయ్ మారణాయుధాలతో రాజు ముఖంపై 2 సార్లు కొట్టాడు. అంతేకాకుండా కింద పడిపోయిన రాజు నాయుడు కానిస్టేబుల్ ఛాతీపైన వినయ్ కూర్చొని పీక పట్టుకుని చంపేస్తానంటూ బెదిరించాడు. గోవింద సందీప్ వారిస్తున్న వినయ్ వినలేదు. రాజును చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే సంఘటన అనంతరం వినయ్ పరారీలో ఉన్నాడు. గత నెల 31న మడ్డి చిక్కడంతో వినయ్ను అరెస్ట్ చేసి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదర్శ నగర్లో నివాసం ఉన్నటువంటి కనకమహాలక్ష్మి భర్త కొర్ర వినయ్ ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు రావడంతో అతను చిన్నబాల్తేరు చాకలి వీధిలో ఉంటాడు. ఈమె ఆదర్శ నగర్లో సపరేట్గా ఉంటుంది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులపై దపదపాలుగా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగనే 29/7న కూడా మరలా ఆమెను కాపుడానికి రమ్మని ఆమె ఆదర్శ నగర్ నివసిస్తున్న ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ చేయడం జరిగింది. అదే క్రమంలో పోలీసు వారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆ గొడవ నుండి ఆమెని సేవ్ చేయమని. ఆ క్రమంలో మా స్టేషన్ నుంచి బ్లూ కోట్ కానిస్టేబుల్ రాజు నాయుడు వెళ్ళడం జరిగింది. ఆ తప్పుని కంట్రోల్ చేయడానికి నిమిత్తము అదే అదునుగా చూసుకుని కొర్రా వినయ్ ఈ బ్లూ కోట్ కానిస్టేబుల్ దప్తపాలుగా నన్ను ఆటంకపరుస్తున్నాడు తగువలో అనే ఉద్దేశంతో అతని పైన కూడా హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అదే క్రమంలో ఇంకా 2 పోలీసులు విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకునే క్రమంలో అతను పారిపోవడం జరిగింది. ఆ విధంగా ఆ పర్టికులర్ కేసు నమోదు చేయడం జరిగింది. మరలా 31 మరలా అతని కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఆ రోజు సాయంత్రం మనం క్యాచ్ చేసి అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ నిమిత్తం కోర్టుకి అరెస్ట్ నిమిత్తం జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో వరుస ఉత్సవాలైన నృసింహ యజ్ఞం, కళ్యాణం, చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ప్రతినిత్యం జరిగే స్వామివారి ఉత్సవాలు తదితర విశేష ఉత్సవాలు పూర్తి చేసుకుని భక్తులకు సంతృప్తి కరసేవలు అందించిన వివిధ స్వచ్ఛంద సంస్థలు, అనునిత్యం దేవస్థానం కార్యక్రమాల సమాచారం భక్తులకు వ్యాప్తి చేస్తూ సేవలు అందిస్తున్న మీడియా మిత్రులకు గౌరవ సూచకంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమావేశంలో తమ యొక్క సేవలను కొనియాడుతూ పోలీస్ మరియు డాక్టర్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, జీవీఎంసీ మరియు స్వచ్ఛంద సంస్థలు సింహాచలం దేవస్థానానికి ఈ 3 ఉత్సవాలకు అనేక సేవలు అందించారని, వారందరికీ పేరు పేరున సింహాద్రి అప్పన ఆశీస్సులుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు మరియు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. అంటే అందరూ కూడా తమ వంతు ఎందరో మహానుభావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వారి శక్తి మేరకు పనిచేశారు. ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే స్వామివారి సేవకి పూర్తిగా అంకితమయ్యి స్వామివారి సేవని చేశారు. అందుకు మీ అందరికీ పూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం కొనసాగించుకున్న తర్వాత ఇక్కడ అందరం కూడా మన పిఎస్సి బిల్డింగ్లోనే సోమవారం ప్రసాదం మనం డిస్కస్ చేస్తాం. ఒక 40-50 minutes కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం 1-2 డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీ నుంచి కూడా మిత్రులు ఎవరైనా మాట్లాడితే సంతోషం. సాధ్యమైనంత వరకు మనం ఏ ఉత్సవం చేయాలన్నా కూడా అటు అధికారులతో కానీ ఇటు పార్టీ మిత్రులతో కానీ గతంలో జరిగిన అనుభవాలు ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది. 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం రిటైర్ అయిన కార్మికులను గౌరవంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, లేబర్ కమిషనర్ హామీని అమలు చేయాలని విశాఖ జిల్లా హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వై రాజు డిమాండ్ చేశారు. సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం చట్ట వ్యతిరేక కక్ష సాధింపు చర్యలు విడనాడి రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలన్నారు. తీవ్ర జాప్యం చేయడం అమానుషమన్నారు. హాస్పిటల్కు వచ్చిన రోగుల మలమూత్రాలు శుభ్రపరిచి లాభాల పట్ల నడిపించిన కార్మికుల పట్ల డిపార్ట్మెంట్ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు. యాజమాన్యం అవలంబిస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను వెన్నాడి కార్మికులకు అందాల్సిన కార్మిక చట్టాలను అమలు చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు, కార్మికులు తదితరులు హాజరయ్యారు. సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల్ని రిటైర్మెంట్ అయిన తర్వాత గౌరవంగా పంపించుకుంటా రకరకాలుగా వాళ్ళని వేధిస్తూ
ఛార్జ్షీట్లు మెమోలు ఇస్తామని బెదిరిస్తున్నారు. ఆయాలు వార్డ్ బాయ్స్ని స్వీపర్ పని చేయమని చెప్తున్నారు. గత 30 సంవత్సరాలుగా వాళ్ళు వార్డ్ బాయ్గానే స్వీపర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళని ఈరోజు కొత్తగా స్వీపర్ పని చేయమని చెప్తున్నారు. స్వీపర్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా ఆయాలు చేసేస్తామని చెప్తున్నారు. ఇదంతా కేవలం కార్మికులు దాదాపు 12 మంది ఈరోజు రిటైర్ అవుతున్నారు. నెలల తరబడి రిటైర్ అయిన వెంటనే ఇంత పెద్ద సంస్థ కార్మికులు చట్టాలు అమలు చేయాలని చెప్తున్నారు. కానీ యాజమాన్యం మాత్రం చట్టాలు రోజు రోజుకి ఉల్లంఘిస్తుంది. ఈరోజు కార్మికుల యొక్క రికార్డులు, వాళ్ళ సర్వీస్ రికార్డులు కూడా తప్పుడుగా చూపెట్టి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఎగ్గొట్టడానికి ఈరోజు యాజమాన్యం రకరకాల పద్ధతుల్ని ఉపయోగిస్తుంది. కార్మికులు దాదాపు 30 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వచ్చిన రోగులకి మలమూత్రాలు శుభ్రం చేసి హాస్పిటల్ అభివృద్ధికి లాభాలకి ఎంతో తోడ్పాటు ఇచ్చిన కార్మికుల పట్ల కొంచెం కూడా గౌరవం లేకుండా ఈరోజు హెచ్ఆర్ డిపార్ట్మెంటు రకరకాలుగా వేధించడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో 2018లో దాదాపు 15 రోజుల జీతం అక్రమంగా కట్ చేశారు. ఆ జీతాలు ఇప్పటి వరకే ఇవ్వలేదు. లేబర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తే అక్కడ లేబర్ కమిషనర్ సమక్షంలో చెల్లిస్తాం, ఆ 15 రోజుల జీతాలు వెంటనే చెల్లిస్తామని చెప్పి దాదాపు సంవత్సర కాలం అయింది. కానీ ఆ జీతం ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. అంటే యాజమాన్యం ఏ రకంగా చట్టాలని బహిరంగంగా ఉల్లంఘిస్తుందో ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఈరోజు ఇటువంటి యాజమాన్యాల మీద లేబర్ డిపార్ట్మెంట్ గట్టిగా చర్య తీసుకునే పరిస్థితి కూడా లేదు. యాజమాన్యాలకి కొమ్ము కాసే విధంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ పూర్తిగా కార్పొరేట్ కంపెనీకి అనుకూలమైన ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అవలంబిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి జనతా కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. సాగర్ పబ్లిక్ స్కూల్ యజమాని ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 30 తులాల బంగారం, 2 లక్షల పైగా నగదును దోచుకెళ్లారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కాగా వరుస చోరీలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ గస్తీని పెంచాలని పోలీసులను కోరుతున్నారు. 10:30కి మేము పై అంతస్తులో పడుకున్నాము. తెల్లవారి 1వ తేదీన తెల్లవారి 5:30కి నేను పడుకొని లేచి వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో బీరువా అన్నీ కూడా తీసి బంగారం అంతా కూడా దోచుకు వెళ్ళిపోయారు. సుమారుగా బంగారం 48 తులాలు ఉంటుంది. క్యాష్ 1,50,000. ఇది అంతమంది కూడా అంటే పోలీసు వ్యవస్థ వాళ్ళు మాకు అది కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా 108 బంగారు సంపెంగలతో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామికి స్వర్ణ పుష్పార్చన, భారీగా హాజరైన భక్తులు. విశాఖలో బెల్లం వినాయకునికి మొక్కులు చెల్లించుకున్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీపాల్. బెల్లం దిమ్మెలు నైవేద్యంగా సమర్పించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ మంచి పురోగతిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. కానిస్టేబుల్పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎంవీపీ పోలీసులు. దాడిలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.